ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన సీఎస్కే 6 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. 12 పాయింట్ల పట్టికతో 3వ స్థానంలో కొనసాగుతోంది. కాగా గత ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్కు ముందు జరిగిన ఒక ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఆరంభానికి 2 గంటల ముందే కొందరు అభిమానులు మైదానంలోకి వచ్చారు. తమ అభిమాన ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తుండగా ఆ దృశ్యాలను వారు మొబైల్ ఫోన్స్ లో బంధిస్తున్నారు. కాగా మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సిఎస్కే ఆటగాడు డారిల్ మిచెల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడు కొట్టిన ఒక బంతి మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక ఫ్యాన్ మొబైల్ ను బలంగా తాకింది. దీంతో ఫోన్ డ్యామేజ్ అయింది. దీన్ని తెలుసుకున్న డారిల్ మిచెల్ సదరు అభిమానికి క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా తన చేతికి ఉన్న గ్లౌస్ ను అతడికి గిఫ్ట్ గా ఇచ్చాడు. కాగా తన ఖరీదైన ఫోన్ పగిలిపోయిందన్న బాధ కంటే మిచెల్ గ్లౌస్ దొరికాయన్న ఆనందంలో సదరు అభిమాని పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. గ్లౌస్ కు బదులు మొబైల్ కొనిస్తే బాగుండేదని ఒక అభిమాని అనగా, ఈ వీడియో గనుక సదరు అభిమాని తల్లి చూస్తే అతడి వీపు విమాన మోత మోగటం ఖాయమని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.